హలో గైస్, నేను మీ జేషుందాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళైతే మళ్ళీ మనం మైన్‌క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో ఇదొచ్చేసి మన న్యూ వరల్డ్. అంటే పాత వరల్డ్ ఏమైందనుకోవచ్చు. పాత వరల్డ్ అయితే డిలీట్ అయితే అయిపోయింది. మన కొత్త వరల్డ్ అయితే ఇది గైస్. అలాగే ఇదంతా అంటే ఆ బేసిక్ టూల్స్ అన్నీ నేను నిన్న లైవ్ స్ట్రీమ్లో అయితే నేనైతే టూల్స్ అవన్నీ క్రాఫ్ట్ అయితే చేసుకున్నాను. అలాగే మనకు విలేజ్ కూడా దొరికింది. ఆ విలేజ్ కొంచెం దూరంగా అయితే మనం ఇక్కడికైతే వచ్చేసాం. కాబట్టి ఇవాళైతే మనం అయితే మైనింగ్ అయితే చేయబోతున్నాం గైస్. సో అలాగే మన సర్వైవల్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. సో ఆ వీడియోస్ కోసం మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి. అలాగే ఇంకా ఛానల్ కొత్తగా ఇప్పుడే వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. సో మనం సర్వైవల్ ఎపిసోడ్ అయితే మళ్ళీ తీసుకొద్దాం. అండ్ అలాగే ఇప్పుడైతే మనం మైనింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ మనకు ఐరన్ ఆర్మర్ కావాలి కాబట్టి. అలాగే మనం కొంచెం మైనింగ్ లోపలికి వెళ్తాం కాబట్టి కొంచెం వుడ్ అయితే ఎత్తుకెళ్తున్నాం. సో మనం మైనింగ్ చేసే ఏరియా అయితే ఇదే గైస్. మనం క్యాంప్ అంటే మనం స్పాన్ వెనకాలే కొంచెం చిన్న రివిన్ టైప్ ఉంది, లోపలికి చూపిస్తానా అండి. ఇదిగోండి లోపలంతా కొంచెం చాలా అంటే చాలా ఐరన్ ఉంది, పైనుంచి కనబడుతుంది. సో దాంట్లోకి వెళ్తే మనకి వాళ్ళైతే ఐరన్ ఆర్మర్ అయితే ఫినిష్ అయిపోద్ది వాళ్ళకి. సో ఫస్ట్ మనకి ఆర్మర్ అంటే కొంచెం మనకు ప్రొటెక్టివ్గా ఉండిద్ది కాబట్టి వాళ్ళైతే దాన్ని అయితే ఫినిష్ చేద్దాం. ఇది వచ్చి వాళ్ళ వీడియో గోల్ వచ్చేసి అదే కాబట్టి మనం అయితే వెళ్ళిపోదాం. అలాగే మనకు కొన్ని ఇన్వెంటరీలో ఉన్న విలేజ్లో దొరికిన ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవి కొంచెం మన చెస్ట్లో పెట్టేసుకుని అయితే మన మైనింగ్కి అయితే వెళ్దాం పదండి. అలా క్యాంప్ ఫైర్ పెట్టాను ఎందుకంటే మనకి ఎలా కోల్ లేదు కాబట్టి కొంచెం ఫుడ్ కుకింగ్ చేసుకుంటే ఈజీగా ఉండిద్దని. సో అటు సైడ్ అయితే మన విలేజ్ అయితే ఉండిద్ది. ఇదంతా మనం టెరఫామ్ చేసుకుని మనం ఉండబోయేది ఇక్కడే. ఈ ల్యాండ్ అంతా ప్లేన్స్ బాగుంది చుట్టుపక్కల. అలాగే మనకి ఓషన్కి కూడా దగ్గరగానే ఉంది. ఫస్ట్ మనం అయితే చెస్ట్ అయితే చేసుకుందాం, 2 చెస్ట్లు. ఎందుకంటే మనం ఇంకా మన దగ్గర లేదు చెస్ట్. డబల్ చెస్ట్ చేసుకుని మన దగ్గర ఉన్న విలేజ్లో దొరికిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడైతే మనం పెట్టుకుని మైనింగ్కి వెళ్దాం. ఐ హోప్ చావని అనుకుంటున్నాను. అంటే హార్డ్ కోర్ ఏం కాదులేండి, బట్ అయినా సరే చావకూడదు. అలాగే 2 డేస్ సర్వైవ్ అయ్యాను గైస్. నిన్న లైవ్లోనే సర్వైవ్ అయింది ఆ 2 డేస్. నేనైతే లైవ్ చేశాను. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే మన ఛానల్లో చెక్ చేయొచ్చు. నిన్నటి లైవ్ వచ్చేసి ఒబ్సిడియన్ కూడా బ్లాక్ స్మిత్ హౌస్లో అయితే దొరికింది మనకు ఒబ్సిడియన్. అలాగే క్యారెట్స్ కానీ మనకి పంప్కిన్ కూడా మన స్పాన్లోనే ఉంది. పంప్కిన్స్ కూడా మనకు అక్కడే దొరికినాయి. అలాగే వుడెన్ పికాక్స్ కూడా అక్కడే దొరికింది. అలాగే మనకి స్క్వాడ్ కూడా అక్కడే దొరికింది. సరే చలో లెట్స్ గో. ఓకే ఈ పెట్టుకుని అయితే మనం అయితే వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఆన్ గైస్, అవి కుక్ అవుతాయి ఎందుకంటే మన దగ్గర ఫ్యూల్ లేదు. అండ్ అలాగే ఆ 4 సరిపోవు కాబట్టి హేబల్స్ దొరికినాయి కాబట్టి మనకి విలేజ్లో కొంచెం బ్రెడ్ అయితే చేసుకెళ్దాం. ప్రస్తుతానికి మనకు బేసిక్ ఫుడ్ సోర్స్ అయితే అదే. ఎన్ని వస్తాయి నాకు తెలుసు 30+ వస్తాయి, 40 వస్తున్నాయి. చాలు గైస్ మనకి బ్రెడ్ అయితే 41 వచ్చినాయి కరెక్ట్గా. అండ్ అలాగే చికెన్ కూడా కుక్ అయిపోద్ది. ఓకే గైస్ కుక్ అయితే అయిపోయినాయి బయటకొని. ఓకే సీడ్స్ వచ్చినాయి, దాంట్లో పడేద్దాం. ఏ జాత కాలిద్ది, క్యాంప్ ఫైర్కి వెళ్తే మళ్ళీ మనకు డ్యామేజ్ తగిలిద్ది. ఓకే కొంచెం అయితే మళ్ళీ వుడ్ అయితే తీసుకున్నాం గైస్, ఎందుకంటే లోపలికి వెళ్ళి ఇంకా యూజ్ అవుద్ది కాబట్టి కొంచెం వుడ్ అయితే తీసుకున్నాను. మనం ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఈ వాటర్ ఫాల్ ద్వారా కిందకైతే వెళ్ళిపోదాం. జాగ్రత్తగా అయితే వెళ్దాం. కింద లావా ఉంది, పడితే చచ్చిపోతాం లావాలో పడి. ఓకే మన ఫస్ట్ ఐరన్ గైస్ ఇక్కడే ఉంది. ఓకే చాలాను 1 2 గైస్ చాలానే ఉన్నాయి. కొంచెం మైన్ చేసేద్దాం, ఫాస్ట్గా అయితే మైన్ చేసేద్దాం. ఇవాళ అయితే ఐరన్ ఆర్మ్ అయితే కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ మనకి బూట్స్ హెల్మెట్ అయితే ఉంది, మనకు కావాల్సిన చెస్ట్ ప్లేట్ లెగ్గిన్స్ వరకే. సో నాకు తెలిసి ఎక్కువ పట్టదు ఐరన్. ఓకే ఇంకొంచెం కిందకి వెళ్దాం, కోల్ కూడా ఉంది. బ్లాక్ పెయిన్ చేద్దాం. ఓకే అదండి గైస్ ఇప్పుడైతే మనం అయితే కిందకి వెళ్దాం. అయ్యా జ్వరం అంటే చనిపోయామండి. ఎటు ఉందా ఐరన్? కొంచెం కిందకి అదిగోండి గైస్ రైట్ సైడ్లో మనకు కనబడుతుంది ఐరన్ చూడండి. సో ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళేది? అది ఫ్రంట్ కూడా ఉంది. ఓకే ఇక్కడ ఆగుదాం, పడిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ బ్లాక్ పెట్టుకోవాలి, లేకపోతే దాని మీద ల్యాండింగ్ కష్టం, డ్యామేజ్ తగిలిద్ది. సో కాబట్టి బ్లాక్ పెట్టుకుందాం అండి గైస్. ఒక్క నిమిషం. ఎస్ బ్లాక్ అయితే ప్లేస్ చేసాం. ఇంకొంచెం ఎదరికి మైన్ చేసుకుంటే తోకుంటే అయితే వెళ్దాం. కోల్ ఉంది గైస్, కోల్ కూడా కావాలి ఎందుకంటే మనకి ఇప్పుడు మైనింగ్ వెళ్తున్నాం కాబట్టి టార్చెస్కి యూజ్ అయ్యిద్ది. లేకపోతే మాప్స్ అనేవి స్పాన్ అయిపోతాయి గైస్, చాలా కష్టమైపోద్ది మళ్ళీ మనకి.
చాలానే ఉన్నట్టుంది ఇక్కడ కోలు. పర్లేదు మనకి యూజ్ అయ్యిద్ది. ఏది దొరికినా తీసుకుంటాం, ఎందుకంటే బిగినర్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి డైమండ్ ఆర్మర్ అప్డేట్ లోపు. సో నెక్స్ట్ అయితే బేస్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెప్పండి కామెంట్ సెక్షన్లో బేస్ బిల్డ్ చేద్దాం వద్దా, లేకపోతే అంటే ఎర్లీ స్టేజ్లో బిల్డ్ చేసుకుందాం, లేకపోతే అప్గ్రేడ్ అవుతా వెళ్దామని చెప్పండి. సో కాబట్టి ఇక్కడి వరకు చూస్తున్నారంటే వీడియో ఎంతో కొట్ట నచ్చే ఉండిద్ది. సో వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి, పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. సో నేను ఎప్పుడే వీడియోస్ పెట్టినా మీకు అది నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేగే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కంటెంట్ అయితే దుమ్ములే పెద్దాం. మైండ్ గాయస్ ఒక్క నిమిషం, అంటే ఎదర స్ప్రైడ్ ఉంది గాయస్. ఏంటంటే నేను తిరిగి వచ్చేసాను, ఎందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి స్లీప్ వేసి వద్దామని. సో స్లీప్ వేసి వద్దామని ఎలాగో బెడ్ కూడా తెచ్చుకుందాం, ఎందుకంటే మళ్ళీ కింద నైట్ అవుతే కష్టం కాబట్టి బెడ్ అయితే తయారు చేసుకుందాం. మన దగ్గర ఎలాగో పూలు ఉన్నట్టు ఉంది, యా ఉంది. అలాగో ఇప్పుడు దొరికిన డాండీలే మొత్తానికి వైట్ లైట్ గ్రే వచ్చింది. డై అయితే వేద్దాం, అది మన ట్రావెలింగ్ బెడ్ అనుకోవచ్చు, మన ఇన్వర్టర్లో ఉండేది ఎప్పుడు. ఓకే మన దగ్గర దొరికిన ఐరన్ అయితే ఫస్ట్ ఇక్కడ పెట్టుకుని అయితే వెళ్ళిపోదాం గైస్. 7 దొరికింది, 7 ఇంకోటి పెడదాం, కోలు సరిపోదు. ఓకే అది చాలు. ప్రస్తుతానికి 7 దొరికింది అబ్బా. చెస్ట్ ప్లేట్ అయితే తయారైపోద్ది, బట్ మనకి లెగ్గిన్స్ కూడా కావాలి కాబట్టి ఇంకా మళ్ళీ లోపలికి ఒక్కసారి అయితే వెళ్దాం. నాకు తెలిసి ఐరన్ మైనింగ్ అయితే మీకు టైం ల్యాబ్స్ అయితే పెట్టేస్తాను, కొంచెం బోరింగ్ ఉండేది కాబట్టి. అక్కడైతే క్లిప్స్ అయితే పెడతాను, మనకు ఐరన్ దొరికిన క్లిప్స్ అయితే. ఓకే మళ్ళీ వాటర్ ఫాల్ యూస్ చేసుకుని అయితే కిందకి వెళ్తున్నాం మనం. క్రేపర్ కాడ అడగండి, చూసాడు గైస్ మనన్నాడు, అయినా రాలేడులే, కింద పడితే ఆడేసి వస్తాడు. ఓకే కొంచెం టార్చ్లు అయితే తయారు చేసుకుందాం, చుట్టుపక్కల పెట్టాలి కాబట్టి. అందట్లా ఇంకో బ్లాక్ దిగాలి. ఓకే అందింది, జాంబీ గడ్ అయితే వస్తున్నాడు, వాడిని ఇప్పుడు కొట్టాలబ్బా. కొన్ని బ్లాక్స్ అయితే మైన్ చేసుకుని వెళ్ళి వాడిని కొడదాం. ఏడీడు పారిపోతున్నాడా, వచ్చాడు, కొట్టు. ఈడే అనుకుంటా మన ఫస్ట్ మూవ్ వచ్చేసి ఈడే నాకు తెలిసి. ఇప్పటివరకు ఎవరిని చంపలేదు, అడ్వాన్స్మెంట్ రావాలి, ఇంకా రాలేదేంటి. అదిగోండి వచ్చింది మాస్టర్ అంటే, ఎందుకంటే వాడిని ఫస్ట్ ఇవాళ ఆడనే మనం కిల్ చేసింది. ఈలోపు ఇంకోటి వచ్చాడు, ఇద్దరు వస్తున్నారు. అయ్యో వాడు గోల్డెన్ హెల్మెట్ పెట్టుకొస్తున్నాడు అబ్బా. అరే డ్యామేజ్ తగులుతుంది, జాగ్రత్తగా ఉండాలి గైస్, హార్ట్స్ పోతున్నాయి మనకి. డ్యామేజ్ చేస్తున్నాడు, అరే ఒక నిమిషం హీల్ అవుతున్నాం. వేడు కిందకి వెళ్ళిపోయాడు, అక్కడ ఫుల్ డ్యామేజ్ చేస్తున్నాడు. అరే కుదరట్లా. ఒక నిమిషం గైస్ మనం హార్ట్స్ ఫిల్ చేసుకుని వెళ్దాం, లేకపోతే చంపేసేటట్టు ఉన్నాడు. అరే అమ్మ, హాఫ్ హార్ట్ 1.5 హార్ట్ మిగిల్చాడు మనకి. ఆగండి ఫస్ట్ రికవర్ అవుదాం. ఈడుకోండి గైస్. ఇంకోటి ఏడబ్బాని ఎత్తుక్కుంటే వెనక నుంచి కొడదాం అనుకుంటున్నాడు. ఇంకోటి కూడా వస్తున్నాడు మనకు రైట్ సైడ్లో. చాలా ఐరన్ ఉంది, ఇప్పుడు వరకు ఐరన్ మైనింగ్ చేయలేకపోతున్నా. చుట్టుపక్కల అంత ఐరన్ ఉన్నా కానీ మనం మైన్ చేయలేకపోతున్నాం, ఎవడో ఒకడు అడ్డొస్తాను అంటున్నాడు. ఓకే ఇప్పుడు మైన్ చేద్దాం, ఎవడో అడ్డు రావట్లేదు మనకి. ఇక్కడైతే చాలా ఉన్నట్టుంది. అరే ఎవడో సౌండ్ వస్తుంది అబ్బా మనకి, ఎడుగుండాడు అబ్బా. స్కెల్టింగ్ గాడు వస్తున్నాడు, అయ్యా ఇది జాంబీ విలేజర్ గాడు. అయిపోయింది, పరిగెత్తు. చంపేశాను గైస్ వాడిని. సో మనం పదండి వెళ్ళి ఇప్పుడు మీకు టైం ల్యాబ్స్ చూడండి. మైనింగ్ ఏరియా అంతా టైం ల్యాబ్స్ పెట్టేశాను, కొంచెం బోరింగ్ పార్ట్ కాబట్టి. ఎక్కడైతే ఐరన్ దొరికిందో ఐరన్ క్లిప్స్ అంతా టైం ల్యాబ్స్ అయితే పెట్టేశాను, ఆ టైం ల్యాబ్స్ ఎంజాయ్ చేయండి. ఇంక ఇక్కడ ఒక ఏరియా ఉంది గైస్, పర్లేదు మనకి చాలానే దొరికిందని చెప్పుకోవచ్చు ఐరన్. ఈ కొంచెం ఐరన్ తీసుకుని కూడా ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. చాలానే దొరికింది, కోల్ కూడా ఉంది. ప్రస్తుతానికి అవసరం లేదు కోల్, హెక్స్పీ కలెక్ట్ చేసుకో. ఇక్కడ కోడ్ ఉంది. ఓకే గైస్ ఎదరైతే స్లైమ్ చంక్ అనుకుంటా, స్లైమ్ ఫామ్ అయింది. వద్దులే అండి ఇప్పుడు కెలుగుదాం ఎందుకు, చుట్టుపక్కల చాలా మాప్స్ ఉన్నాయి.
పైకి వెళ్ళిపోయి ఫస్ట్ మనకు దొరికిన ఐరన్ అనేది స్మెల్ట్ చేసుకుని ఐరన్ ఆర్ మీద ఫస్ట్ మనం క్రాఫ్ట్ చేసుకుందాం. అన్నీ ఓకే. నైట్ కూడా అయిపోతుంది అబ్బా, పదండి పైకి వెళ్ళిపోదాం. రిస్క్ వద్దు ఇంకా, చాలు వాటికైతే చాలు గైస్. ప్రస్తుతానికి ఐరన్ ఆర్మర్ అప్గ్రేడ్ అయ్యాం. నెక్స్ట్ ఎపిసోడు చూద్దాం. అంటే హౌస్ అయితే అప్పుడే వద్దనిపిస్తుంది. మనం బేస్ స్టార్టర్ బేస్ బిల్డ్ చేసి అరే రే రే ఆల్మోస్ట్ పడిపోయామండి. స్టార్టర్ బేస్ వద్దు గైస్, పెట్టుకుంటే కొంచెం వుడెన్ మ్యాన్స్లో మళ్ళీ కట్టుకుందాం. స్టార్టర్ బేస్ అనేది వద్దు. ఇరుక్కుపోయిన పొలం బ్లాక్లో. ఓకే, ఫార్మింగ్ అనుకుంటున్నాం గైస్ నెక్స్ట్ ఎపిసోడ్. చెప్పండి. సో మీకు ఫార్మింగ్ ఐ మీన్ చెప్పండి అంటే మీ ఇష్టం, ఏదో ఒకటి సజెస్ట్ చేయండి. నైట్ అయిపోయింది, లైట్ అప్ చేసుకుందాం. చుట్టుపక్కల టార్చులు పెట్టుకుందాం. ఒక నిమిషం ఆడండి గైస్, తొందరగా స్లిప్ వేసేద్దాం పదండి. చాలా అంటే చాలా మళ్ళీ మాబ్ స్పాన్ అయిపోతాయి. చుట్టుపక్కల టార్చెస్ పెట్టుకుందాం మన సేఫ్టీ ప్రకారం. మళ్ళీ ఆల్రెడీ మనకి స్పాన్ అయిపోయినాయి అనుకోండి జాంబీ గాళ్ళు. జాంబీ రెడ్డి. ఓకే, ఇంకా ఇంకొంచెం ఉన్న టార్చులన్నీ పెట్టేద్దాం. పర్లేదు, మన దగ్గర బాగానే ఉన్నాయి టార్చులు. చుట్టుపక్కల లైట్ అప్ చేసుకుంటే ముందు టార్చులు పెట్టుకుని స్పాన్ అయిపోయారు వీళ్ళు. తొందర పద స్లిప్ వేసేద్దాం పద. గుడ్ మార్నింగ్ గైస్. అండ్ పొద్దున్నే లేచిన వెంటనే మనకి ఇవ్వండి చూడడం జాంబీతో ఫైట్ అయితే జరిగింది. ఎందుకంటే ఇందాడ మనం చూసిన వాళ్ళే మన బెడ్ దగ్గరకు వచ్చి చంపేపోయేవాళ్ళు. ఫర్నెస్లో ఓకే, స్మెల్ట్ అయిందో కలుద్దాం. ఓకే గైస్, మనకైతే ఐరన్ అయితే స్మెల్ట్ అయిపోయింది. సో మనకి కావాల్సింది ఇప్పుడైతే వచ్చేసి చెస్ట్ ప్లేటు, అలాగే లెగ్గిన్ కావాలి. ఐ మీన్ ప్యాంట్, ఐరన్ లెగ్గిన్స్. ఫైనల్లీ మన ఐరన్ అయితే క్రాఫ్ట్ అయితే చేసుకుందాం. ఒక నిమిషం పర్సన్ వ్యూ మార్చుదాం. ఓకే, ఓకే, ఎక్యూర్ హార్డ్వేర్ నైస్. అడ్వాన్స్మెంట్ కూడా వచ్చింది గైస్ మనకి. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరో మంచి వీడియోలో మీ ముందు ఉంటాను. సో అంటిల్ దెన్ సీ యూ, టాటా, టేక్ కేర్, బాయ్ గైస్.